ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? కష్టాలు రావచ్చు, తప్పవు, వస్తాయి. ఉదాహరణకు బాగా వర్షం పడుతుంది, గొడుగు పట్టుకున్నావు. గొడుగు పట్టుకున్నంత మాత్రాన గొడుగు వర్షాన్ని ఆపగలదా? నిన్ను తడవకుండా ఆపుతుంది. అలాగే ప్రార్థన ఎందుకండి? ప్రార్థన భూమి మీద ఉన్న సమస్యలను ఆపడానికి కాదు, ఆ సమస్యల్లోనే జయం పొందడానికి దేవుడు నాకు ప్రార్థన నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాటలు పాడేవారు, పరిచర్య చేసేవారు, వాక్యం బోధించేవారు, వాయిద్యాలు వాయించేవారు ప్రజలందరికీ కనిపిస్తారు. ప్రార్థించేవారు దేవునికి మాత్రమే కనబడతారు. మనసుకు ఏది బాధ అనిపించినా ప్రార్థన చేయండి. ఇంట్లో ఏ వ్యక్తికి ఇబ్బంది ఉన్నా ప్రార్థన చేయండి. మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు. పరిస్థితులను బట్టి కృంగిపోక పరిస్థితులను మార్చగల దేవుని వైపు చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిత్య జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును,